వంకాయ మామిడికాయ, దానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఒక ఎండుమిర్చి తుంచేస్తున్నాము, కొంచెం శనగపప్పు, 1 టీ స్పూన్ అన్ని మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఆవాలు బ్రౌన్గా వచ్చేసాయి. ఇప్పుడు 2 ఆనియన్స్ ఇలా చిన్నగా సన్నగా కట్ చేసుకున్నాము. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, పసుపు, పెద్ద కల్లుప్పు వేస్తున్నాను నేను. 1.5 స్పూన్ ఉంటుంది కల్లుప్పు. వంకాయలు ఒక 1/2 కేజీ వంకాయలు ఇలా కట్ చేసుకున్నాము. ఇది ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాము, నల్లగా పోకుండా సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకున్నాము వంకాయలు. ఇంకా ఒకసారి ఇలా పసుపు ఉప్పు పట్టేలాగా కలుపుకొని ఇలా మూత పెట్టి కొంతసేపు ఉడికించుకుంటాం. మధ్య మధ్యలో ఇలా మూత తీసుకొని ఇలా లైట్గా కలబెట్టుకుంటూ వేయించుకోవాలి. ఇంకొంచెం వేగిన తర్వాత మళ్ళీ టమాటా వేసుకుంటాం. నేను సీజన్లో మామిడికాయలు తురిమేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ లైట్గా వేసి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా తీసుకొని కొంచెం మనకి ఎంత కావాలో అంత కూరలో మామిడికాయ, వంకాయ పెసరపప్పు, టమాటా పప్పు అవి చేసుకున్నప్పుడల్లా ఇంత బయట తీసుకొని ఇలా వేసుకోవచ్చు. తర్వాత దీన్ని మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. సంవత్సరం రోజులైనా ఉంటుంది ఇలా పెట్టుకుంటే. ఇప్పుడు మూత తీసి ఇప్పుడు వేగిపోయింది. ఇలా వేగిన తర్వాత ఒక 3 పెద్ద టమాటా ఎక్కువ వేసుకుంటే గుజ్జు బాగా వస్తుంది, టేస్ట్గా ఉంటుంది. 2 టీ స్పూన్లు వేసుకున్నాను, చిన్నది సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకుంటాం టమాటా మెత్తబడే వరకు. ఇప్పుడు బాగా సాఫ్ట్గా టమాటా ఉడికింది. దీంట్లో ఇప్పుడు మామిడికాయ తురుము వేసుకుంటున్నాము. దీంట్లో మనకి కావాల్సిన 1 గ్లాసు నీళ్లు పోసి చూసి ఇంకా కావాల్సి వస్తే కొంచెం వేసుకోవచ్చు. మరీ పలుచగా ఉండకుండా కొంచెం థిక్గా వచ్చేలాగా దీంట్లో నేను ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి 1 స్పూన్ వేస్తున్నాను. సాంబార్ పొడి వేస్తే రుచి బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది. 1 గ్లాసు వేసాను, ఇంకో 1/2 గ్లాస్ వేస్తాను. ఇది కొంచెంసేపు బాగా ఉడికిస్తే ఇంకొంచెం చిక్కగా వస్తుంది. ఇంట్లో కొత్తిమీర వేసుకున్నాం. మూత పెట్టి కొంచెంసేపు ఉడికిస్తాము. మూత తీసి చూద్దాము. ఇలా సాఫ్ట్గా ఉడకాలి. ముక్కలు అయితే ఇలా ఉడికితే చాలు. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిపోయాయి కరెక్ట్గా. చూడండి, ఈ థిక్నెస్ ఉంటే చాలు. ఇంకా కొంచెం చిక్కబడుతుంది. ఆపేసి ఎక్కడ 1 స్పూన్ నెయ్యి వేసాను. ఆయిల్ ఎక్కువ వేసుకోకుండా కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. వంకాయ మామిడికాయ రెడీ. ఇది చాలా టేస్ట్గా వచ్చింది. నేను మామిడికాయ ముక్కలు వేసేదానికన్నా మామిడికాయ తురుము వేస్తే చిక్కగా అయ్యి టేస్ట్ అంతా కలిసిపోయి మంచి టేస్ట్ వస్తుంది.